బేహద్దు పరం మహాశాంతి. బేహద్దు ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము పురుషార్థి జీవితంలో సాధన చేస్తూ ఉన్నప్పుడు మనసులో అనేక రకాలుగా అటుపోట్లు అనగా నెగిటివ్ అనేవి పోగొట్టుకుంటూ ఉండాలి. ఏమేమి ధారణ చేస్తే మనసులో ఉన్న మురికిపోతుంది అనేటువంటి విషయం గురించి సాక్షి బేన్ ద్వారా మనము జ్ఞానం పాయింట్స్ను విందాము. ఏ యొక్క పురుషార్థంలో అయినా సరే, ఎవరి పురుషార్థంలో అయినా సరే త్వరగా మనము మనసును క్లీన్ చేసుకోవాలి, మురికి తొలగించుకోవాలి. అయినా అసలు ఈ మురికి అనేది కేవలం ఒక జన్మది కాదు, అనంత జన్మల యొక్క మురికి పట్టుకుని మనం నడుస్తూ ఉన్నాము. మన శరీరాన్ని అయితే రోజు కడుక్కుంటూ ఉంటాం. మరి మనసుని ఎలా కడుక్కోవాలో అనే విషయాన్ని పరీక్షత్ మహారాజు కూడా అడిగారు. అనేక రకాల విషయాలను ఇక్కడ చెప్పడం జరిగింది. ఏ స్వరూపాన్ని మనము ధారణ చేస్తే, అనగా ఏ విషయం గురించి జీవితంలో మనం ధారణ చేస్తూ ఉంటే మనసులో ఉన్న మురికి పోతుంది అని పరీక్షత్ మహారాజు సుఖదేవుణ్ణి అడుగుతూ ఉన్నారు, సుఖ మహర్షిని. దీనికి జవాబుగా ఆయన శ్వాస అనేది జీవితంలో ఉంటూనే ఉంటుంది. ఉన్నంత వరకు కూడా ఆసక్తి ఇంద్రియాలపైన విజయాన్ని సాధించటానికి మనం పురుషార్థం చేస్తూ ఉండాల్సిందే. బుద్ధి ద్వారా మనసుని పరమాత్మ యందు లగ్నం చేయటము, స్థూల దేహాభిమానం నుండి అతీతంగా అయ్యి మనము సంకల్పాలని కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. శ్వాస మీద కంట్రోలింగ్ అని అంటూ ఉంటారు. శ్వాసకి సంకల్పాలకి కనెక్షన్ ఉందని బాపూజీ చెప్పడం జరిగింది. అప్పుడే మనకు ఈ విషయం అనేది అర్థమవుతుంది. అప్పుడే మాటికి మనము ఈ యొక్క సగుణ రూపంలోనే భగవంతుణ్ణి స్మృతి చేసేటువంటి ప్రేరణ కూడా కలిగిస్తూ ఉంటుంది. బేహద్కే బేహద్ సగుణ స్వరూపము, బేహద్ బాపు యొక్క రూపము. అప్పుడే మనకు దేహాభిమానం అనేది ఉండదు. భావాతీతమైనటువంటి స్టేజ్ని మనము తెలుసుకోవాలి. ఇప్పుడు భగవంతుణ్ణి సగుణ స్వరూపాన్ని స్మృతి చెయ్యాలి. ఇది కని విరుగునంతగా విరాట స్వరూపంలో దీన్ని మనము భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి. మనము ఏదైతే పరమాత్మను వర్ణన చేస్తూ ఉంటామో అదన్నీ కూడా మనకు ధారణ చేయాల్సినవే మన జీవితంలో కూడా. ఇక్కడ పంచతత్వాలను చూడండి: జలము, భూమి, అగ్ని, వాయువు, ఆకాశము. పైన ప్రకృతి మహత్తత్వము. 7 ఆవరణలు ఆత్మ పైన ఉన్నాయి. దీనికి అతీతంగా అవ్వాలి. ఈ బ్రహ్మాండమునకు కారణం కూడా పరమాత్మ యొక్క విరాట స్వరూపం అని బ్రహ్మాండం మొత్తం యొక్క వర్ణన ఈ విరాట స్వరూపంలోనే చూపిస్తూ ఉంటారు. అందుకనే మంది కూడా అండపిండ బ్రహ్మాండము అంటారు. మన శరీరంలో కూడా అండము, పిండము, బ్రహ్మాండము ఉంది. శరీరం మొత్తం ఒక బ్రహ్మాండము అనే అర్థము. ఈ యొక్క జ్ఞానము అనుసారంగా బాపూజీ కూడా మనకు చెప్పారు. బాపు రూపాన్ని ధారణ చేస్తూ ఉంటే, మరి మాట్లాడుతూ ఉంటే పరమాత్మ అనండి, పరమాత్మను చూడండి అని చూస్తూ ఉంటే బాపు రూపాన్ని ధారణ చేయగలుగుతాం. చిత్రంలో విచిత్రుణ్ణి జ్ఞాపకం చేయండి అంటూ ఉంటారు. బాప్ సమానంగా కావాలి అంటే ఈ అర్థము భావనా స్వరూపంలో ఉండటం కాదు, అతీతంగా కావటం. పరంపిత పరమాత్మ లక్ష్యమే మన లక్ష్యంగా తీసుకోవటం. ఇక్కడ పరమాత్మ యొక్క స్థూల విరాట స్వరూపము బ్రహ్మాండంలోని 14 లోకాలను వర్ణించారు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా అదే విధంగా గీతలో కూడా చెప్పారు. ఇక్కడ ఆత్మ ముముక్ష ఆత్మ, పురుష్ ఆత్మ
ఆమ్, మనసుని కంట్రోల్ చేస్తూ ఉంటుంది అని. స్వప్నంలో కూడా విభిన్న వస్తువులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుణ్ణి హృదయాకాశంలో స్వరూపంలో మనము నిలుపుకుంటూ ఉండాలి. యోగము, జ్ఞానము, ధ్యానము అనేదాన్ని ఇక్కడే చెప్తూ ఉంటారు. భగవంతుడి పైన మనసుని లగ్నం చేసినటువంటి సాధకులు తమ లోపల బేహద్దు దాదాజీ రూపాన్ని కూడా ఉంటూ ఉంటారు. మన యొక్క ధారణ అంటే ఇదే. బాప్ సమానంగా కావటం, భగవాన్ సమానంగా కావటం, ఆయన రూపాన్ని ధారణ చేయటం. ఏ విధంగా మరి మీరు చేస్తూ ఉంటారో అదే విధంగా పొందుతూ ఉంటారు. ఇది న్యాచురల్ లా. కాబట్టి ఏ విధంగా ఆలోచిస్తారో అదే విధంగా అవుతారు అని. దీనిలోనే మీకు చాలా లాభము ఉంటుంది. ఏదైతే మీరు ఆలోచిస్తూ ఉంటారో ఆ విధంగానే అయిపోతూ ఉంటారు. అనుకున్నప్పుడు మీరు ఆలోచనలు మార్చుకోగలుగుతూ ఉంటారు. సంపూర్ణ స్టేజ్ని చేరుకోగలుగుతుంటారు. ఎంతవరకు మనసు ధారణ స్వరూపాన్ని అంగీకరించదో, వ్యక్తము, స్థూల తత్వము, సాకారం, అవ్యక్త స్వరూపంలో కూడా మారిపోతూనే ఉంటుంది. అంటే ఎంతవరకైతే మనం ధారణా రూపంలో స్థిరంగా కామో అంతవరకు భగవంతుని రూపాన్ని చూస్తూ కూడా స్మరణ చేయటం కూడా మంచిదే. ఏదైతే మనం చూస్తూ ఉంటామో ఆ యొక్క రూపము ఏదో ఒక నాటికి మనదైపోతూ ఉంటుంది. మనసు స్థిరంగా నిలకడగా లేనంత వరకు కూడా పరమాత్మ స్మరణ చేస్తూనే ఉండాలి. ఆసక్తి నుండి విముక్తి కాలేదనుకోండి, ఇంకా జ్ఞానం యొక్క చింతన చేయలేము. విషయ వికారాలు, ఆసక్తి వీటన్నిటినీ కూడా మనం వదిలేయాలి. కాబట్టి మనం మహిమను గుణగానం, పరమాత్మ యొక్క గుణాలని గుణగానం చేస్తూ ఉంటే మనలో ఉన్న నెగిటివ్ వికారాలన్నీ కూడా ఖతమవుతూ ఉంటాయి. అప్పుడే మనకు పరం శాంతి అనేది వస్తూ ఉంటుంది. భగవంతుని యొక్క రూపమే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఆ రూపాన్ని మనం ధారణ చేస్తే మన ద్వారా కూడా అందరికీ కూడా బాపు రూపం ప్రత్యక్షమవుతుంది. బుద్ధిని శుద్ధి చేసుకునేంత వరకు చిత్తం స్థిరంగా అవుతూ ఉంటుంది. జ్ఞానం వినటంతో మనకు అర్థమవుతున్న కొద్దీ పరమాత్మ మీద ప్రేమ కూడా ఎక్కువవుతూ ఉంటుంది. యోగి పురుషులు ఈ యొక్క మానవ ప్రపంచాన్ని వదిలి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఈ దేశం మీద, కాలం పైన, స్థూలం మీద అనేది వాళ్ళ మనసు ఎగిరిపోతూ ఉంటుంది. తాము చేస్తున్న కర్మల వలన మానవుల యొక్క గుణాలు బయటపడుతూ ఉంటాయి. వ్యక్తిలో దాగి ఉన్నటువంటి సత్వ, రజో, తమో గుణాలు కర్మల రూపంలో బయటపడుతూ ఉంటాయి. ఎంత కపటంగా ప్రదర్శించినా కూడా ఏదో ఒక నాటికి మీ యొక్క నిజగుణం బయటపడి తీరాల్సిందే. అందుకే భగవద్ అర్పణ బుద్ధితోటి కర్మలను ఆచరిస్తూ ఉంటే పరమాత్మకు అర్పణ చేసినట్లే అనుకుని కొంత జాగ్రత్తగా ఉంటూ ఉంటాం. ఇలా చేయటం వల్ల మానవులు చేసేటువంటి దుష్కర్మలు కొన్నాళ్లకు సత్కర్మలుగా మారుతూ ఉంటాయి. సత్కర్మల వలన శాంతి కలుగుతుంది. ఆ తర్వాత సత్కర్మలు నిష్కామ కర్మలుగా మారిపోతూ ఉంటాయి. చిత్తశుద్ధి కలిగి జ్ఞానం ధారణ అవుతూ ఉంటుంది. చూడటానికి మాత్రం జ్ఞాని, అజ్ఞాని చేయు కర్మలు ఒకే రకంగా ఉంటాయి. అంటే చూడటానికి అయితే ఒకే రకంగా ఉంటాయి. కానీ అజ్ఞాని నేను చేస్తున్నానని భావించి కర్తృత్వ భావంతో ఉంటూ ఫలితాలను ఆశిస్తూ ఆసక్తితోటి కర్మలు చేస్తూ ఉంటారు. వాటి ఫలితాన్ని అనుభవించుటకు ఈ జన్మ చాలకపోతే ఇంకొన్ని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. దానినే ప్రారబ్ధ కర్మ అంటారు. కర్మ ఫలితాలతో బంధం ఏర్పడుతూ ఉంటుంది. జ్ఞాని అయితే ఆత్మస్థితిలో ఉంటూ ఎటువంటి ఫలితమును ఆశించకుండా దైవ బుద్ధితోటి కర్మలు చేస్తాడు. అది యజ్ఞంగా, యోగంగా మారి బంధన్ను కలిగించదు. సాధనతో ఆత్మజ్ఞానం పొంది బంధం నుండి విముక్తులవుతూ ఉంటారు. కర్తృత్వమును మానవుడు అనవసరంగా తన నెత్తిని వేసుకొని బాధపడుతూ ఉంటాడు. అంటే నేను చేస్తున్నాను అన్న భావన. నేనే చెయ్యాలని. భగవంతుడు నా ద్వారా చేయిస్తూ ఉన్నాడు, నేను నిమిత్త మాత్రము అనుకుంటే ఇక బాధ అనేది పడాల్సిన అవసరం లేదు.
తను తెచ్చిందే లేదు, వెంట తీసుకొని వెళ్ళేది లేదు. ఈ అనంతకోటి బ్రహ్మాండంలో మానవుడి ఉనికి ఎంత, ఆయుష్ ఎంత, తన చిరచిరాస్తులు తీసుకెళ్ళేది ఎంత, ఈ పుట్టడం, చావటం, తర్వాత ఇంకేదో అది ఎవరో తెలుసుకొనుటకు సాధన చేయాల్సిందే. అప్పుడే బ్రహ్మాండాన్ని నడిపించేటువంటి దైవము అని అర్థమవుతుంది. మరి అతన్నే పరమాత్మ అంటారని జ్ఞానులు తెలుసుకుంటారు. అతని ప్రమేయంతో విశ్వమంతా నడుస్తూ ఉంది. అతని అంశయే ఈ చరాచర జగత్తు మొత్తము అయ్యి ఉన్నది. మానవుడు కేవలం నిమిత్త మాత్రం. మనతో పనులు చేయించేది ఆయనే. ఆయనే సూత్రధారి. మనమంతా కాలమును, అనంత సృష్టిని అతడే నడిపిస్తూ ఉన్నాడు. ఇది 60-70 ఏళ్ళు జీవించే మానవుడు తానై అంతా చేస్తున్నానని అనుకోవటమే చాలా హాస్యాస్పదం. కాబట్టి నా ఆత్మయే నీవు, నాచే చేయిస్తున్నది నువ్వు అన్న సంకల్పంతో యుద్ధం చేయమని అర్జునుడు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పడం జరిగింది. ఎవరి కర్మ శుద్ధంగా పాపరహితంగా ఉంటుందో అతడు ఎవరికి భయపడాల్సిన అవసరం ఉండదు. అందుకే మానవుడు ముందుగా నమస్కరించవలసింది కర్మకే. అందుకనే అర్జునుడు అర్జునుడు అడుగుతారు, కృష్ణ, నాదొక సంశయము, బలవంతంగా మానవుల చేత కర్మలను చేయించేది ఎవరు అని అడుగుతారు. అర్జున, మీ కోరికలే మీ చేత పనులు బలవంతంగా కర్మలు చేయిస్తూ ఉంటాయి. కామము తీరకపోతే క్రోధముగా మారిపోతుంది. కామాన్ని క్రోధమని చెప్పవచ్చు. ఇదే మానవునికి మహాశత్రువు, మహాపాపకారి. మురికి ధూళి అద్దమును కమ్మేసినట్లుగా కోపము మనిషి యొక్క జ్ఞానాన్ని కమ్మేస్తూ ఉంటుంది. కామానికి ఆధారాలు ఇంద్రియాలు, మనసు, బుద్ధి. ఇంద్రియాల కంటే బలహీనమైనది మనసు. మనసు కంటే అత్యంత బలమైనది బుద్ధి. అందుకనే ఇక్కడ ఇంద్రియాలను, మనసును అదుపులో పెట్టుకొని బుద్ధితో ఆత్మను కనుగొని జ్ఞానంతో పరమాత్మను చేరుకోవాలని బోధించాడు జగద్గురు అయినటువంటి పరమాత్మ. అయితే ఏదో ఎప్పుడో ఎవరో చెప్పారు, భగవద్గీత ఎవరికో ఏదో చెప్పారు అని కాదు. ఇది ఇప్పుడు నాకు పరమాత్మ ఇచ్చినది అనుకున్నప్పుడు అది ఆచరణలోనూ ధారణాయుతంగా చేయగలుగుతారు. ఎందుకంటే మానవుడు ఏ యుగంలో పుట్టినప్పటికీ తనలో ఉన్న ఇంద్రియాలు, మనసు, బుద్ధి యొక్క వికారాలు మారలేదు. వీటి వికారాల వలనే తనలో ఉన్న అఖండమైన ఆత్మశక్తిని కనుక్కోలేక వివిధ కర్మలు చేస్తూ వాటి ఫలములు పొందుతూ సుఖదుఖములను అనుభవిస్తూ చివరికి మరణించి మరలా జన్మ తీసుకొని ఈ భవసాగరంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఈ యొక్క జన్మ కర్మల తత్వమును పూర్తిగా అర్థం చేసుకొని తదనుసారంగా జీవించుటకు మరణానంతరం తిరిగి జన్మనెత్తటం ఇలా సాధ్యం ఎంతకాలం ఇక. అందుకని జన్మ మరణ చక్రం నుండి విముక్తి పొందేటువంటి జ్ఞానము మోక్షము కలిగించేది, జన్మ రాహిత్యమును కలిగించేది. అదే కాకుండా శాశ్వతమైన జీవన్ముక్తి, అవినాశి జీవన్ముక్తి అనేది బేహద్ బాపు మనందరికీ బోధిస్తూ ఉన్నారు. గీత కేవలం కృష్ణార్జునులకే కాదు, శ్రీమద్ భాగవతము అంటే ఒక కృష్ణుడిదే అని కాదు, మానవులందరికీ కూడా ఉపయోగపడేది. నిరంతరము మనం ధారణ చేయాల్సింది. జరుగుతున్నటువంటి జీవాత్మకు పరమాత్మకు నిత్యం జరుగుతున్నటువంటి సంవాదము. జీవునికి భగవంతుడికి ఉపాధికి సంబంధించిన అనేక భేదములు ఉన్నప్పటికీ కూడా చైతన్యాంశ మాత్రము ఇరువురికి సమానమే. కావున జీవేశ్వరులు ఎవ్వరూ కూడా మనకు తత్వమసి అనేది మహావాక్యము బోధించారు. కాబట్టి మనము నేర్చుకోవాల్సింది, ధారణ చేయాల్సింది చాలా ఉన్నది. ఆకాశమున ఎగురుటకు పక్షులకు ఎలాగైతే 2 రెక్కలు కావాలో అలాగే మానవుడు పరమాత్మను చేరుటకు కర్మ జ్ఞానములు అవసరము. ఇక మీదట కర్మ అంటే నిష్కామ కర్మ అనే భావించాలి. దాని వలనే జ్ఞానం ఉదయిస్తూ ఉంటుంది. జ్ఞానం పరిపక్వమైతే సమాధి స్థితి చేరుకోగలుగుతూ ఉంటారు. ఈ సమాధి స్థితి కలిగినప్పుడు కర్మలతో పని లేదు. కొందరు లోక కళ్యాణం కొరకు కర్మలు చేస్తారు, కొందరు చెయ్యరు. వారు కర్మని అకర్మని కర్మగా భావిస్తూ ఉంటారు. అంటే వారు చేసే కర్మలు
అసంగమంగా ఉంటూ ఉంటాయి. కర్మ బంధన ఉండదన్నమాట. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి కలిగి జ్ఞానోదయమైన తర్వాత సాధకుడు క్రమంగా ద్వైతమును రెండుగా భావించుట, జీవాత్మను పరమాత్మను వేరుగా భావించుట మానేసి అద్వైతమును అంతా ఒక్కటే, జీవాత్మ పరమాత్మ ఒకటే అని భావిస్తూ ఉంటారు. ఇలాగా భావించటం వల్ల విచ విచారాత్మకమైన సాధన మనుషుని జీవన్ముక్తిని చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా ఎవరైతే సాధన చేస్తూ ఉంటారో మరి వాళ్ళు జీవిస్తూ ఉంటూనే ముక్తిని పొందటం జరుగుతూ ఉంటుంది. మానవుడు సహజంగా పొందిన అవేర్నెస్ను జ్ఞానముగా మార్చుకునే ప్రక్రియనే జ్ఞాన యోగమని మనకు చెప్తూ ఉన్నారు. నాకు ఆత్మీయ స్నేహితుడైన ఈ సనాతనమైన జ్ఞాన యోగాన్ని పరమాత్మ మనందరికీ కూడా అర్జునుడు ద్వారా అందించినట్లు బేహద్దు పరబ్రహ్మ విద్యను మనకు అందిస్తూ ఉన్నారు. ఇక్కడ బేహద్దు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానమును అందిస్తూ ఉన్నారు. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చెప్పినటువంటి దివ్య జ్ఞానమును మీరు చక్కగా తెలుసుకోవటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు పొందగలుగుతారు. అచ్చా, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం, మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. నమస్తే.